కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా అనపత్తి మండలం రామవరం గ్రామంలోను అనపత్తి గాంధీ బాంబ్ సెంటర్లోని కూటమి శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వినాయకుని ప్రతిమకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేసి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి, అనపత్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు మన అనపత్తి నియోజకవర్గంలో జరిగే ఎన్డీఏ కూటమి ఇదే రోజున మా నాయకుడు రామకృష్ణారెడ్డి గారు గెలిచి మళ్ళీ మన అందరికీ ఎమ్మెల్యే అయ్యారు. ఇవాళ కరెక్ట్గా సంవత్సరం అయింది. మనందరం కరెక్ట్గా అసలు ఈ కూటమి ఏర్పడడానికి ప్రధానమైన రోజు ఏంటంటే సెప్టెంబర్ 14, 2023. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు పరామర్శించడానికి వెళ్ళి బయటికి వచ్చి జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తారన్నారు. ఆ రోజే సగం విజయం దిగారండి మనకి కూటమికి. అలాగే